స్పెషల్ డిఎడ్కి సంబంధించిన ఒక అప్డేట్ మనకు ఎన్బిఆర్ వెబ్సైట్లో ఇచ్చారండి. ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు. సో రిజల్ట్స్ అయితే ఈ రోజు అయితే మనకు అనౌన్స్మెంట్ కాదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అప్డేటెడ్ షెడ్యూల్. సో అప్డేటెడ్ షెడ్యూల్ అంటే మనకు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన అదంతా రాంగ్. మళ్ళీ న్యూ షెడ్యూల్ అంటే రిజల్ట్స్ 1. సో ఫేజ్ 1కి సంబంధించిన రౌండ్ 1 ఉంటుంది, ఫేజ్ 1కి సంబంధించిన రౌండ్ 2 ఉంటుంది. సో దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా రేపు మనకు ఎన్బిఆర్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో అది అప్డేట్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు డేట్స్ కావచ్చు అవన్నీ పోస్ట్ చేస్తాను. ఓన్లీ డేట్స్ ఇస్తే ఆ షీట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాను. ఎక్స్ట్రా ఏమైనా పాయింట్స్ ఉంటే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. సో 31 జూలై ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేస్తారు. సో ఎన్బిఆర్ వెబ్సైట్లోనే చూసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కరెక్షన్ పోర్టల్ ఇస్తున్నారు. సో కరెక్షన్ పోర్టల్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ రిక్వెస్ట్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 31 జూలై టు 1 ఆగస్ట్. సో 31 జూలై కావచ్చు, ఆగస్ట్ 1 కావచ్చు, 2 days మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ కావచ్చు అలాంటివి ఇవ్వచ్చు. సో మెయిన్గా ఆ 2 days మళ్ళీ రేపు వెబ్సైట్లోనే చూసుకోవచ్చు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఇస్తారని రేపు చూసుకోవచ్చు మీరు. సో ప్రీవియస్గా చాలా మందికి నేను చెప్పాను, ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి రీఫిల్లింగ్ ఆప్షన్ కూడా వచ్చింది. చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు, కొంతమందికి రాలేదు. సో అలాంటి క్యాండిడేట్స్ మీరు చేసుకోవచ్చు. సో కింద ఇక్కడ రిహాబ్ కౌన్సిల్ ఇండియా 2025@gmail.com కింద ఎన్బిఆర్ వెబ్సైట్ అనే కింద మీకు ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి మీరు రేపు చేసుకోవచ్చు. లేదనుకుంటే 31 ఆగస్ట్ రోజు వాళ్ళు సపరేట్గా ఎడిట్ ఆప్షన్ కావచ్చు, యూ క్యాన్ ఎడిట్ అని ఏదైనా ఆప్షన్ ఇస్తే దాని ద్వారా మీరు చాయిస్ ఫిల్లింగ్ కావచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏమన్నా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ ఎడిట్ ఆప్షన్ రేపు మీరు చూసుకోవచ్చు. ఆ రేపు సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎడిట్ ఆప్షన్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో. సో ఈ షెడ్యూల్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్కి గురించి కావచ్చు అన్ని రేపు అప్డేట్ చేస్తారు. సో ఈవినింగ్ వరకు 31 ఆగస్ట్ జూలై 31 మీకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీకు రిజల్ట్స్ కావచ్చు ఏ అప్డేట్ అయినా ఎన్బిఆర్ వెబ్సైట్లోనే ఉంటుంది. సో అందులోనే చెక్ చేసుకోండి. సో ఏమన్నా మనకు రీషెడ్యూల్ వస్తే అది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.